హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకైతే ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు ఎండు రొయ్యల ఫ్రైని అయితే చూపించబోతున్నాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కూడా స్మెల్ అనేది లేకుండా చాలా టేస్టీగా అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇది మనకి రైస్లోకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. దీనికోసం ముందుగా ఎండు రొయ్యలను అయితే తీసుకొని దీనికి తల మరియు తోకనైతే తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకొని పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టుకోండి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను అయితే ఇందులోకి వేసుకోండి. వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని అయితే వేయించుకోండి. మనకు ఈ విధంగా వేయించుకోవడం వల్ల స్మెల్ అయితే అస్సలు రాదన్నమాట. ఒక 2 to 3 మినిట్స్ అయితే వేయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేగిన తర్వాత వాటర్ అయితే ముందే హీట్ చేసుకొని పెట్టుకోండి. ఈ వేడి వాటర్లో అయితే వేయించుకున్న రొయ్యలను అయితే వేసుకొని ఒక 1 మినిట్ ఉంచుకొని తీసుకుంటే సరిపోతుంది. మనకేమైనా ఇసుక లాంటిది ఏమైనా ఉన్నా కూడా పోతుంది. అదే ప్యాన్లో 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోండి. వేసుకొని చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోండి. మనమైతే ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ని అయితే ఇందులోకి వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకోండి. మీరు కావాలంటే ఎగ్స్కి ఘాట్లను కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ పెట్టుకోలేదు. ఇవి ఈ విధంగా మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే ఈ పచ్చిమిర్చి మొత్తం స్కిప్ చేసి కారంని అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను. అదేవిధంగా ఆనియన్స్ని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యలని కూడా ఇందులో వేసుకోండి. వేసుకొని వీటిని ఒకసారి కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత పసుపును అయితే యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో టమాటాని కూడా యాడ్ చేసుకోండి. టమాటాలను కూడా వీలైనంత చిన్నగా అయితే కట్ చేసుకోండి. అలాగే రుచికి తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని దీనిపైన మూత పెట్టుకోండి. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత మూతనైతే ఓపెన్ చేసి ఒకసారి ఈ విధంగా అంతా కలుపుకోండి. మనకి టమాటా అయితే కొంచెం మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు చింతపండు రసం అలాగే 1/2 కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. మనం ఈ చింతపండు రసం వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా మీకు సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కారంని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిపి మూత పెట్టుకోండి. ఈ విధంగా 2 to 3 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత మనకి ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని మరొక 2-3 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకు గ్రేవీ కూడా చాలా దగ్గరగా అయింది. మనకి ఇంకా చల్లారిన తర్వాత పూర్తిగా దగ్గరగా అవుతుందన్నమాట. అంతే, మనకైతే ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు ఎండు రొయ్యల ఫ్రై అయితే రెడీ అయిపోయింది.